మీ ఇంటికి మోడీ సార్ వస్తే ఏం చేస్తావురా? ఏయ్ నిన్నే ఎట్లా ఫీల్ అవుతావు అంటున్నా. సేమ్ గిట్లనే షాక్ అయితా అని చెప్తున్నా. నీ పర్ఫార్మెన్స్ అయినా మోడీ సార్ మా ఇంటికి ఎందుకు వస్తాడు ఏమో చెప్పలేం. ఈ అన్నోళ్ళ దుకాణానికి మోడీ సార్ వస్తాడని కలగన్నామా? సార్ దుకాణానికి వచ్చిండా? కుయ్ కుయ్యమని కూతలు పెట్టే కాన్వాయ్ల తిరగాల్సిన మోడీ సారు సుడూరి ఎంత సింపుల్ గా వచ్చిండో దుకాణానికి. మళ్ళీ ఎసొంటి సెక్యూరిటీ లేకుండా కామన్ మ్యాన్ లెక్కనే కనిపించాడు దుకాణం ముంగట. అందుకే సార్కు అక్కడ ఉన్నోళ్ళంతా కనెక్ట్ అయ్యి జేజేలు కొట్టిర్రు. పశ్చిమ బెంగాల్ ఎలక్షన్ ప్రచారానికి పోయిన కాడ జరిగింది గిది. జాడ్గ్రామ్ అనే ఊళ్ళే ర్యాలీ తీస్తుంటే కాన్వాయ్ని ఆపుకొని పోయి పల్లెలు కొనుక్కున్నాడు ప్రధాని సారు. इधर देख लीजिए सर। సుశీ రాణుల్లా మళ్ళీ అందరు లీడర్ల లెక్క 500 1000 రూపాయలు ఇయ్యలేదు. పల్లీలకు కావాల్సిన 10 రూపాయలు మాత్రమే ఇచ్చిండు. అయినా దేశం అంతా డిజిటల్ పేమెంట్లు వేయించినా మీరెందుకు సారు క్యాష్ వాడుతున్నారు? ఓహో, అయితే సార్ పిఏలు పక్క పొంటలు ఎవ్వలేరు కాబట్టి పైసలే ఇచ్చినట్టున్నాడు. గాని కొన్న పల్లీలు సార్ తినుడే కాదు, పక్క పొంటున్నోళ్ళందరికీ తలని వంచిపెట్టిండు. సారు కొన్న 10 రూపాయల పల్లీలలో కూడా తలో వంతు వంచిపెట్టిండంటే సార్ది ఎంత గొప్ప మనసో చూడుర్రి. అందుకే దేశంలో ఉన్న చాలా మంది మోదీ సార్ని ఇష్టపడుతుంటారు. सर जी इधर थोड़ा देख लीजिए सर जी। सर थोड़ा इधर देख लीजिए सर। सर थोड़ा इधर देख लीजिए सर।